రేయ్, ఎవరా నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేసావు? ఏం కావాలో చెప్పబే నీకు. ఎవరా నువ్వు? ఎవర్రా నువ్వు? ఆ పంకజ్ గడు ఎవడో నాకు తెలియదురా. నేను ఆడ ఫ్రెండ్ అని కాదు. మరైతే నన్నెందుకు కిడ్నాప్ చేసావు? సాలే. మరైతే నన్నెందుకు కిడ్నాప్ చేసావు? చూడు, ఆ పంకజ్ గడ్లాగే ద్వారకానగర్ బాంబ్ బ్లాస్ట్లో పప్పు అని ఒకడు ఉన్నాడు. పత్తరగట్టి పప్పు. నీకు ఆ పంకజ్ గడి గురించి తెలుసుంటే ఈ పప్పు గడి గురించి కూడా తెలిసి ఉండాలి. లేదా ఈ ఎదవలందరూ ఎక్కడుంటారో తెలిసి ఉండాలి. ఎక్కడుంటారో చెప్పు. చెప్పరా. పప్పుగడు ఎవడో నాకు తెలీదు. ఎక్కడ దొరుకుతాడు? నాకు తెలీదు. చెప్పు. నాకు తెలీదు. ఈ రెండిట్లో నీకు ఏది ఇష్టం రా? నాకు తెలీదు బాయ్. ఏది ఇష్టం? నిజంగా నాకు తెలీదు బాయ్. ఏది ఇష్టం? నాకు తెలీదు. ఏది ఇష్టం? सबसे बोल रहा भाई, मुझे नहीं मालूम. నిజంగా తెలీదా? सच बोल रहा भाई. నిజంగా తెలీదా? मुझे नहीं मालूम भाई. 3 రోజుల నుంచి రామనామ జపంలాగా పంకజ్ గడి జపం చేస్తుంటే నువ్వు తగిలేవురా. ఇప్పుడు నువ్వు కూడా తెలియదంటే ఎలాగరా? అంటే ఇన్ని రోజులు నేను చేసింది వేస్టా? నీ దగ్గర ఫోన్ ఉందా? स्मार्ट फोन भैया. भाई परसों जो छोकरे लोग को मारे ना, వాట్సాప్ లో వీడియో వచ్చిందిరా. ఏంట్రా అది? రే అప్నా రియాజ్ రే. రియాజ్ రే. ఏమైందిరా వీడికి? ఎవడు పంపాడ్రా ఇది? ఇది వాడి నెంబర్ నుంచే వచ్చిందిరా. ఏయ్, మీకేమైనా వీడియో వచ్చిందా? వీడే కదా కల్ తూ కి झगड़ा. ఆ గొడవ తర్వాత వాడు కనిపించలేదు. ఏం చేసావురా వాడిని? నాకు వచ్చిందిరా. ఏమొచ్చింది? వాడంటే మాకు ఫ్రెండ్, నీకెందుకు వచ్చింది? ఏముంది, ఆడు పంకజ్ గడి ఫ్రెండ్, పంకజ్ గడి నాకు ఫ్రెండ్, నేను ఆడు ఫ్రెండ్ అనుకున్నాడేమో. అవునా? అవును. ఈ వీడియోతో పాటు మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? రాలేదు. నాకు వచ్చింది. ఏ మెసేజ్? చూడండి. పత్తరగట్టి పప్పుకో లే ఆవో, తెరా దోస్త్ కో చుడాకే లే జావో అని. ఈ పత్తరగట్టి పప్పుకోనే రే. ఎవడో ఒకడు, ఎవడైతే మనకేంటి, వాడు మన ఫ్రెండ్ని కిడ్నాప్ చేశాడు. మనం చూస్తూ ఊరుకుంటామా? దోస్తాం, మనం ఎప్పుడు అంటుంటామే ఫ్రెండ్స్ అంటే మనకి ఇష్టమని, ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తామని. అవన్నీ ఉత్తు మాటలేనా? కాదు. ఇవాళ మనకు అవకాశం వచ్చింది. వాళ్ళకి మన ఫ్రెండ్షిప్ పవర్ ఏంటో చూపిద్దాం. దోస్తాం, ये अपने लिए नहीं, अपना दोस्त का खातिर जान दे देंगे, लेकिन दोस्त को नहीं छोड़ेंगे. ఏమంటారు? వదులుకోము. మనందరం ఠీకే. కానీ వాడికి కావాల్సింది మన ప్రాణాలు కాదు, ఆ పత్తరగట్టి పప్పుగడి ప్రాణాలు. పత్తరగట్టి పప్పు కౌనే బై కమేలేగవో. ఎవడైతే మనకేంటి, వాడు పత్తరగట్టి పప్పు అన్నాడంటే వాడి ఏరియా పత్తరగట్టి అయి ఉంటుంది. అసలు మన పత్తరగట్టిలో ఎంతమంది పప్పులు ఉన్నారో చిన్నోడి నుంచి పెద్దోడి దాకా, ముసలోడి నుంచి పిల్లడి దాకా మొత్తం డేటా కలెక్ట్ చేద్దాం. మనకు కావాల్సిన పప్పులు మనం తీసుకుని మన ఫ్రెండ్ మనం తెచ్చుకుందాం. ఏమంటారు? దోస్తం, ఏ అప్నే లే నహీ, అప్నా దోస్త్ కా ఖాతిర్. అందరూ వెళ్దాం. డేటా కలెక్ట్ చేసి ఈవినింగ్ ఇక్కడే కలుద్దాం. చల్. అన్నా పూరా డేటా కలెక్ట్ కియా. ఇదిగో లిస్ట్. మొత్తం ఎంతమంది? 58 మంది. అంతమందా? ఇందులో వాడినెల పట్టుకోవడం. మీ వయసు ఉంటుందన్న. ఇందులో 20 నుంచి 30 ఎంతమంది ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు? 6 మెంబర్స్. వాళ్ళ డీటెయిల్స్ చెప్పు. పప్పు అశ్రీనామ్ దుల్కర్, బట్టల షాప్ లో పనిచేస్తున్నాడు. పప్పు అశ్రీనామ్ సల్మాన్, బీటెక్ చేసి ఖాళీగా ఉన్నాడు. పప్పు అశ్రీనామ్ జునైద్, బేవార్స్. పప్పు అశ్రీనామ్ ఫైజల్, పూలమ్ముతాడు. పప్పు అశ్రీనామ్ నజీర్, బైక్ మెకానిక్. పప్పు అశ్రీనామ్ అస్గర్, మొబైల్ రిపేరర్. బట్టలు అమ్మేవాడు, పూలు అమ్మేవాడు, బీటెక్ చేసి ఖాళీగా ఉన్నాడు, బేవర్స్ గాడు, మొబైల్ రిపేరింగ్, బైక్ మెకానిక్. ఇందులో బట్టలు అమ్మేవాడు, పూలు అమ్మేవాడు టెక్నికల్ వర్క్ కాదు, వీళ్ళని తీసేద్దాం. బీటెక్ చేసి ఖాళీగా ఉన్నాడు, బేవర్స్ గాడు, బద్ధకంగా ఉంటారు, వీళ్ళు బాంబులు పెట్టడానికి పనికిరారు. బైక్ మెకానిక్, మొబైల్ రిపేరింగ్. బాంబు పెట్టింది బైక్కి కాదు, కానీ బాంబు ఆపరేట్ చేసింది. వీళ్ళు బాంబుని మొబైల్ తో ఆపరేట్ చేశారని నిర్ధారించారు. ఎస్, ఆ మొబైల్ షాప్ డీటెయిల్స్. ఇదిగో అన్న, వాడి గురించి పూర్తి డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. పప్పు దొరికేవరా? మీరు వెళ్ళండి, మన ఫ్రెండ్ నేను తీసుకొచ్చేస్తా. ఠీకే భాయ్, చలో రే.